హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలోని ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చేస్తున్న ట్రేడింగ్ స్టైల్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్, ఇంబ్యాలెన్స్లు, మార్కెట్ స్ట్రెచ్ని బట్టి నేను ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను. అంతేగాని మామూలుగా ప్రైస్ యాక్షన్ బట్టి చాలా స్ట్రాటజీలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పట్లేదు. చూడండి, స్టార్టింగ్ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా కిందకి రిట్రేస్ అయ్యింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఆర్డర్ బ్లాక్లు, ఇంబ్యాలెన్స్లు చూడాలి. ఇంబ్యాలెన్స్ అయితే మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, 3 క్యాండిల్స్ 1 2 3 క్యాండిల్స్ మధ్యన కానీ గ్యాప్ ఉన్నది ఇంబ్యాలెన్స్ అని చెప్పాను. సో ఇది ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మార్కెట్ కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత రిట్రేస్ అవుతుంది. ఈ రిట్రేస్ ఎంతవరకు రావచ్చు అన్నది మనం అనదర్ కన్ఫర్మేషన్ ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ తీసుకుని లో నుంచి హై వరకు మనము డ్రా చేసుకోవాలి. ఇలా కానీ డ్రా చేసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఎంతవరకు వస్తుంది అనేది ఈ రిట్రేస్మెంట్లో తెలుస్తుంది. చూడండి, మార్కెట్ యాక్చువల్గా అయితే 618 ఈ లెవెల్ గోల్డెన్ లెవెల్ అంటారు, అలాగే 50 లెవెల్ వరకు వస్తుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే మనకి, అంటే 50 లెవెల్ దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ ఎక్కడి వరకు వచ్చింది అంటే ఎక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ చూసుకుని మనము 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాం. ఇలాగ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి మారిన తర్వాత మనం ఇందులో ఎంట్రీ పాయింట్ల కోసం చూడాలి. ఇందులో ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా అని మళ్ళీ ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ కోసం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇందులో షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. అది తెలియకపోతే మీరు చూడండి. ఇప్పుడు దాని గురించి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫస్ట్ గ్యాప్, అలాగే రైట్ సైడ్లో ఉన్నటువంటి గ్యాప్ మనం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నట్టయితే దీన్ని షార్ట్ టర్న్ అనేసి అంటాం. అయితే ఇది వచ్చిన తర్వాత మనకి టోటల్గా ఇంబ్యాలెన్స్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇది ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మామూలుగా అయితే ఈ స్వింగ్ కిందకి మనము ఎంట్రీ ప్లాన్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఇలా 1 క్యాండిల్ కానీ పెడతా ఉంటారు, 1 క్యాండిల్ 2 క్యాండిల్స్కి అలా పెట్టుకున్నా పర్లేదు. బెస్ట్ ఏంటంటే ఈ స్వింగ్, లో స్వింగ్ దగ్గర కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు 5 మినిట్స్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, 5 మినిట్లో పెట్టుకున్న తర్వాత మనం ఎంట్రీ 1 మినిట్లో ఎగ్జిక్యూట్ చేసేసాం. ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది అన్నది చాలా మందిలో ఉన్న డౌట్ అనమాట. ఇది ఆల్రెడీ నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఎస్ఎంసి కాన్సెప్ట్ తప్ప వేరే ఇండికేటర్స్ గురించి కానీ ఇలాగ ఏమీ చెప్పట్లేదు కాబట్టి ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తూ ఉంటాను. దీన్ని మీరు బ్యాక్ టెస్ట్లు చేసుకుని మీకు నాలెడ్జ్ పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఫిబ్ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ లో నుంచి హై వరకు ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్కడ వరకు రిట్రేస్ అయిందో అంతవరకు మనము తీసుకుని వచ్చి అక్కడ మనం కానీ క్లిక్ చేసామనుకోండి, మనకి ఎంత దూరం వెళ్తుంది అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. దీనికోసం మీరు వేరే ఏమీ చేయట్లేదు. లో నుంచి హై, హై నుంచి లోకి అంటే రిట్రేస్ అయిన పాయింట్కి మనము పాయింట్స్ పెట్టుకుని వెళ్తే ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఎంట్రీ తీసుకున్నాం, ఎప్పుడు ఎంత దూరం వెళ్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి తక్కువ దూరం వెళ్ళొచ్చు, ఫస్ట్ టార్గెట్కి వెళ్ళి వచ్చేయచ్చు, సెకండ్ టార్గెట్కి వెళ్ళి వచ్చేయచ్చు. మార్కెట్ వెళ్ళినప్పుడు మనము దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఫస్ట్ 786 వరకు వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మనం హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 1, ఈ లెవెల్ వరకు వచ్చింది కానీ మనకి రిట్రేస్ క్యాండిల్ ఏమీ పర్లేదు. అలాగే 1.272 వరకు వచ్చింది, ఇది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. మీరు ఎక్కడా కూడా రిట్రేస్ క్యాండిల్ అనేది పర్లేదు కాబట్టి మీరు
హ్యాపీగా ట్రైలింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసైనా ఉంచవచ్చు. ఇప్పుడు 1.618 లెవెల్ వరకు వచ్చింది. ఎక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రిట్రేస్ క్యాండిల్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి దీని కిందకి మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుని ఉంచవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఎస్ఎల్ పెట్టుకుంటాం, ఇది ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ టార్గెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో మనం ఈ ఎస్ఎల్ని మనము పన్న దగ్గర పెట్టేసుకోవచ్చు. ఇది కాస్ట్ టు కాస్ట్ అంటారు. లేకపోతే మీరు పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్గెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్గెట్ దగ్గర ఇలా పెట్టుకోవచ్చు. అంటే 786 దగ్గర మనం పెట్టుకోవచ్చు. అది పైకి వెళ్తుంది, ఈ 1.272 బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఈ లెవెల్ దగ్గర మనం పెట్టుకోవచ్చు. అంటే ఈ క్యాండిల్ కింద పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి 1.618 ఇది కూడా టచ్ చేసి ఇలా పైకి వెళ్తుంది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ అనేది రిట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం దీని కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఇది పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్తే అంటే 618 లెవెల్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. లేదు దీన్ని హిట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ది మళ్ళా డౌన్ఫాల్ అయిపోయింది. చాలామంది ఏంటంటే పైకి వెళ్ళింది అక్కడ నుంచి కిందకి పడిపోతారు, కిందకి పెట్టేస్తుంటారు. ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటి, ఇక్కడ వరకు అప్ ట్రెండ్ వెళ్ళింది. మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు రావచ్చు మళ్ళీ తిరిగి అని అంటే ఫిప్ రిట్రేస్మెంట్ చూసుకోవాలి. ఈ లో నుంచి హై గీసుకున్నాం. హై గీసుకుంటే ఎంతవరకు వస్తుంది, ఇందాక చెప్పినట్టే ఇందులో మార్పు ఏమీ ఉండవు. నేను కొత్తగా చెప్పేది లేదు. ఎందుకంటే అది 618 వరకు రావాలి, లేదంటే 50 లెవెల్ వరకు రావాలి, 786 వరకు అన్నా రావాలి. వచ్చిందనేసి మళ్ళీ పైకి వెళ్ళిపోద్దని వెంటనే పెట్టేయకండి. అక్కడ మళ్ళీ ఒక ప్యాటర్న్ అనేది రావాలి. ఇప్పుడు 50 ముందుసారి ఏమైంది, 50 లెవెల్ వరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది 618 లెవెల్ వరకు వచ్చింది. ఇక్కడ ఒక ప్యాటర్న్ రావాలి, కానీ ప్రాపర్గా రాలేదు కాబట్టి మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ప్రీవియస్ క్లాసుల్లో షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ ఉంది, సిఐఎస్డి చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ ఉన్నది, అలాగే ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు ఎలాగే ఎంట్రీలు తీసుకోవాలి అనేది నాది ప్రీవియస్ క్లాసుల్లో ఉన్నాయి. అవి చూడండి, అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది రన్నింగ్ మార్కెట్లో చేయాలని ఏమీ లేదు, మీకు బ్యాక్ టెస్ట్లు చేయండి. అయిపోయిన మార్కెట్లో ఒక స్వింగ్ తీసుకోండి, అంటే లో టు హై, హై వెళ్ళిన తర్వాత రిట్రేస్ చేసుకోండి, ఎంతవరకు వస్తుంది చెక్ చేసుకోండి. అక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో నేను చెప్పిన కాన్సెప్ట్లో ఏవైనా మార్కెట్ పైకి మూమెంట్ ఇస్తుందా లేదా చూడండి. వచ్చిన తర్వాత టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది అన్నది ఎక్స్టెన్షన్ ఫిబ్ ఇందులో ఉంటుంది. ఈ టూల్స్లో సెకండ్ది ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంటుంది. అది తీసుకుని లో టు హై, హై టు రిట్రేస్ అయిన పాయింట్ వరకు మనం గీసినట్టయితే టార్గెట్స్ అనేది వస్తుంది. ఈ టార్గెట్స్ని బట్టి ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. నేను ఈ చెప్పిన కాన్సెప్ట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. మీలో ఎవరికైనా ఒక మెంటార్ నుండి నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నా కోర్స్ వివరాలు డీటెయిల్స్ చెప్తాను. వాట్సాప్ నెంబర్ 7396424026. ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు నా కోర్స్ వివరాలు అనేది మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.